నమస్తే, వెల్కమ్ టు శ్వేతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంఘటన సృజన అభియాన్ ద్వారా దేశంలో నూతన ఒరవడి. ఏఐసిసి పరిశీలకులు ఎమ్మెల్యే మానే శ్రీనివాస్. మానేరు అనంతరెడ్డికి గవర్నర్ పురస్కారం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ విద్యావేత్త పురస్కారాలను ప్రదానం. రస్మా రాష్ట్ర కన్వీనర్గా సౌగాని కొమరయ్య. కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా రాష్ట్ర కన్వీనర్గా సౌగాని కొమరయ్య యాదవ్ ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గజమాలతో కొమరయ్యను ఘనంగా సన్మానించారు. ఈరోజు వివేకానంద విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో అఖిల భారత యాదవ మహాసభ సీనియర్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ప్రైవేట్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చిన ఘనత కొమరయ్యకు దక్కుతుందని అన్నారు. అందరూ ఒక్కొక్కరు వచ్చి దిగొచ్చు. రెండవ స్థానంలో ఉండడం నిజంగా మనం ఎంత గొప్ప జాతం మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నా పరంగా మీకు అందరికీ తెలుసు, నాకు ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు, కొత్త వాళ్ళు ఉన్నారు. న్యూ జనరేషన్ నేను తెలియకపోవచ్చు, కానీ గత 40 సంవత్సరాలుగా ఈ పాఠశాలే పరమావధిగా, ఈ పాఠశాలే దేవుడిగా, ఇది లేని నేను బ్రతకలేను. ఇన్ని రోజులకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11,500 స్కూళ్ళు ఉంటాయి. ఇక్కడ దాదాపు ఒక్కొక్క స్కూల్లో 50 మంది పనిచేస్తూ ఉంటారు. 4 నుండి 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. కొన్ని లక్షల మంది పిల్లలు ఈ ప్రైవేట్ వ్యవస్థలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ప్రభుత్వ పరంగా ఇప్పుడు పెరిగినటువంటి శాతం చూసినట్టే ప్రైవేట్లో 62% ప్రైవేట్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కేవలం 38% మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ విద్యా విధానము ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అందరికీ తెలుసు. ఏమైనప్పటికీ ఈ ప్రైవేట్ సెక్టర్లో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అంటే ట్రస్మా, దానికి ఒక కన్వీనర్గా ఎన్నిక కావడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల అధినేత విద్యావేత్త కడారి అనంతరెడ్డికి అరుదైన పురస్కారం దక్కింది. మిసల్మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ కళాభారతి ఆడిటోరియంలో బుధవారం లీడ్ ఇండియా ఫౌండేషన్ ట్రస్మా ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పలువురు విద్యావేత్తలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ విద్యావేత్త పురస్కారాలను ప్రదానం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేటా ఫండ్ మనీ సర్క్యులేషన్ బిజినెస్ నిర్వహించిన హైదరాబాద్కు చెందిన నిర్వాహకుడు లోకేష్ కరీంనగర్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. కరీంనగర్, జగిత్యాల జిల్లాలలో పలు కేసుల్లో నిందితునిగా ఉన్న లోకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 1,00,000కు 3 లక్షలు వస్తాయని నమ్మించి ఉమ్మడి జిల్లాలో మేటా ఫండ్ పేరిట ట్రేడింగ్ చేసి వందల కోట్లు కొల్లగొట్టాడు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వ్యాపారస్తులు ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. బహుజనుల శక్తి ప్రదర్శనలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ భాగస్వామి కావాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు బీసీ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు.
18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బంద్లో పాల్గొంటున్నాయని తెలిపారు. చరిత్రలో మొట్టమొదటిసారి బీసీలు బంద్కు పిలుపునిచ్చారన్న వారు దేశమంతా తెలంగాణ వైపు చూసేలా బీసీ బంద్ ఉండబోతుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బీసీలకు 42% వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. రాబోయే కాలంలో విద్య, ఉపాధి అవకాశాల్లో సైతం వాటా కోసం ఉద్యమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. బీసీ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ సైతం ఉద్యమంలో పాల్పంచుకోవాలని నేతలు కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు 35-40 సంఘాలు ఐక్యమై బీసీ జేఏసీగా ఏర్పడి ఈ బంద్ను పిలుపునిచ్చినాయి. ఈ బంద్ను పిలుపునిచ్చిన సందర్భంలో కూడా ఆర్ కృష్ణ గారు, జాజుల శ్రీనివాస గౌడ్ గారు, మన దాస్ సురేష్ గారు, ఇంకా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వీళ్ళ పేర్లు వీళ్ళంతా కలిసి బంద్కు పిలుపునిచ్చిన సందర్భంలో నిన్న సిపిఐ, సిపిఎం నాయకులను కలిసిండ్రు. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా కలిసిండ్రు. వాళ్ళంతా కూడా మా బంద్కు సంఘీభావం తెలుపుతాని హామీ ఇచ్చిండ్రు. ఆయా పార్టీలు కూడా సిపిఐ, సిపిఎం ఆల్రెడీ మాతో ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ మాతో పాల్గొంటున్నారు. రేపటి సంది ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ, సిపిఐ, మా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న బంద్కు మద్దతు చేయాలని చెప్పి మా రిక్వెస్ట్గా మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేమే 42% హామీ మనం ఇచ్చినాం కాబట్టి 100% మా కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు జయప్రదం చేయాలి. ఈ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏ విధంగా అయితే తీర్మానం చేసి ఆమోదం చేసినాయో బంద్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు సహకరించినప్పుడే బంద్ సక్సెస్ అవుతుంది. ఈ బంద్లో కూడా ప్రతి బీసీ ఏ వ్యాపారి అయినా కూడా బీసీ వ్యాపారి తను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలి. బీసీ సంఘాలు అందరం కలిసి ఒక తాటిపై వచ్చి ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర బీసీ సంఘాలన్నీ మద్దతు పిలుపునిచ్చిన సందర్భంగా దాన్ని విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున సమావేశమై అన్ని బీసీ సంఘాలు ఒక తాటిపై వచ్చి దాన్ని విజయవంతం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలతో ఏక కంఠంతోటి ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ మరి రిజెక్ట్ చేస్తా, దీన్ని నేను బిల్లు పాస్ చేస్తానని ఇప్పటి వరకు తేల్చకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రాంతంలో ఆనాడు పోరాడితే పోయేదేం లేదు, మాంచని సంఖ్యలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇట్లా సాధించడము. ఈరోజు బీసీ హక్కులు మా 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు ఎలక్షన్ పెడుతున్నాం, మేము వ్యతిరేకిస్తాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్య కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమవతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్స్లను కేటాయించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డీసీఎస్ఓని ఫోన్ ద్వారా ఆదేశించారు. ఏఎంసీ లోపల శుభ్రంగా ఉంచాలని, తాగునీటి వసతి, టార్పలిన్ కవర్లు, పాడి క్లీనర్లు, గన్ని బ్యాగులు, ఇతర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ సీజన్లో జిల్లా మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామని, రైతులు ఎవ్వరూ దళారుల వద్దకు వెళ్లి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్ముకోవాలని, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబర్ లింకు, ఆధార్ అప్డేట్ చేసుకుంటే పేమెంటులో ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం బెజ్జంకి మండల కేంద్రంలోని పలు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెలలో మాత్రం మనకి 10% మాత్రం ప్యాడీ మాత్రమే మనకి హార్వెస్టింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 40-45% నవంబర్లో అవుతుంది. మిగతా ఒక 40% డిసెంబర్లో, 10-20% జనవరిలో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా మొత్తం దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు మనకి వచ్చే ప్రొక్యూర్మెంట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం 4 లక్షలు చేసాము, ఈ సంవత్సరం మనం 5 లక్షలు చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక 2 లక్షలు మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్స్ కూడా, ట్రేడర్స్ కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. కాబట్టి మన జిల్లాలో ప్యాడీ సెంటర్స్ నుంచి మాత్రం ఐపీసీ 5 లక్షలు చేసే అవకాశం ఉంది. 48 అవర్స్లో టైం పడుతుంది. ట్రాన్స్ఫర్ వస్తుంది.
అందుకని రైతులందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 22 కిందట అలుగునూరు గ్రామంలో స్వయంపుగా వెలిసిన లక్ష్మీ గణపతికి ఆలయాన్ని నిర్మించి త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆలయ చైర్మన్ కంది అశోక్ రెడ్డి తెలిపారు. గురువారం ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. నవంబర్ 6వ తేదీన శాంతి మంత్ర పఠనం, కంకణ ధారణ, కలశ పూజ, గణపతి పూజ, దీక్ష వస్త్ర ధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, అంకురారోహణ, నాంది సమారాధన, యాగశాల సంస్కారం, నవగ్రహ, వాస్తు, యోగిని, మాతృక, క్షేత్రపాలక మండప ఆరాధనలు, షోడశ కలశ పూజ, 7న స్థాపిత దేవతా పూజా హావనములు, మహాస్థాపనం, సామూహిక కుంకుమార్చన, ధాన్యాదివాసం, పుష్యాదివాసం, ఫలాదివాసం, శయ్యాదివాసం, 8న యంత్ర ప్రతిష్ఠ, కలశ పూజ, గణపతి పూజ, గర్భగుడి ప్రవేశం, గ్రామ ప్రతిష్ఠ, వాస్తుబలి, యోగి బలి, మాతృకా బలి తదితర కార్యక్రమాలు ఉంటాయని పురోహితులు సంతన్ శర్మ తెలిపారు. అలాగే 5వ తేదీన మధ్యాహ్నం సిద్ధి బుద్ధి సహిత లక్ష్మీ గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఓం గణేశాయ నమః. గత 22 సంవత్సరముల కింద బయటపడినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి భగవానుని యొక్క స్వరూపాన్ని మళ్ళీ మేము ఇక్కడ గుడి రూపంలో మేము శరవేగంగా పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మేమంతా కూడా రెడీ. ఈరోజు విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంకు సంబంధించినటువంటి పత్రికా ఆహ్వానాలని ఈ మీడియా మిత్రుల ముందుగా పోస్టర్ను మేము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క కార్యక్రమాలు నవంబర్ 5వ తేదీన సాయంకాలము ఈ సిద్ధి బుద్ధి సహిత శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాల యొక్క ఊరేగింపు కార్యక్రమంతో మొదలై నవంబర్ 6వ తేదీన ఆ గురువారం రోజున శాంతి మంత్ర పఠనము, కంకణాధారణ, కలశ పూజ, గణపతి పూజ, దీక్ష వస్త్రధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన మొదలగు పూజల అనంతరం కూడా అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ఉంటుంది. మరియు సాయంకాలం గణపతి పూజ, గౌరీ పూజ, జలాదివాసము, నీరాజనము, తీర్థ ప్రసాదన వితరణ ఉంటాయి. మరియు 7వ తేదీన శుక్రవారం రోజున పూజా కార్యక్రమాలు, మొదట స్థాపిత దేవతా పూజ, హవనములు, మహాస్వప్నము, సామూహిక కుంకుమార్చన స్థలంలో కూడా మన ఈ యొక్క అలుగునూరు పొలంలో కూడా అనుకోకుండా ఆ లక్ష్మీ గణపతి స్వయంభుగా వెలిశాడు. 21 సంవత్సరాల తర్వాత అతనికి ఆ యొక్క లక్ష్మీ గణపతికి మరలా గుడి నిర్మాణం చేసి స్వామిని యథావిధిగా అనేక వేద మంత్రాలతో స్వామివారిని ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది నవంబర్ 6, 7, 8 3 రోజులు కార్యక్రమం జరుపుతుంది. ఎందుకంటే 6వ రోజు స్వామివారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు, 7వ రోజు కూడా అనేకమైన యంత్రాలకు కానీ విశేషమైనటువంటి స్థలానికి కూడా మనము పూజాకారం నిర్వహించి 8వ తారీఖు ఉదయం 9:15 స్వామివారి విగ్రహాన్ని స్థిర ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. సాయంత్రము సంకటహర చతుర్థి పురస్కరించుకొని స్వామివారికి విశేష ఫల పంచామృత అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు సముద్ర లింగాపూర్, గజసింగవరం, దమ్మన్నపేట, గంభీరావుపేట, నర్మల గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ్, తహసీల్దార్ మారుతిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలని, రైతులు మ్యాచర్ వచ్చేటట్లు చూసుకొని తాను పొల్లు లేకుండా చూసుకోవాలని, కటింగ్ లేకుండా మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొబ్బరిశెట్టి విజయ తిరుపతి, తహసీల్దార్ సురేష్, ఏపీఎం దేవరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్ కోటలింగం, కాంగ్రెస్ నాయకులు, రైతులు, హమాలీలు, మహిళా సంఘ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.
డిఆర్డి ఆధ్వర్యంలో మన గంభీరావుపేట గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వము రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో మన డిఆర్డి ఆధ్వర్యంలో మన ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రం అంతటా కూడా ఇట్టి సెంటర్లలో మన ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2389 రూపాయలు, బి గ్రేడ్ దానికి 2369 రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది. అదేవిధంగా సన్న వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన రైతులందరూ కూడా, మన గ్రామ రైతులందరూ కూడా, మన మండలంలోని రైతులందరూ కూడా మన ఈ ఐకేపీ సెంటర్లే కానీ మన ఫ్యాక్స్ సెంటర్లలో కానీ వారి యొక్క వరి ధాన్యాన్ని అమ్ముకొని మంచి మద్దతు ధరను పొందాలి. దళారులను నమ్మి మోసపోవద్దని కోరుతున్నాను. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి రైతులకు మరియు మన ఐకేపీ మహిళలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి, మండల్ ప్రెసిడెంట్ గారికి మరియు సీసీలకు, ఏపీఓలకు, హమాలీలకు మరియు పత్రికా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో రైతుల కోసం ముందుగానే, ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని వరి పొలాలు కాలేవు, కానీ అయిన వాళ్ళు మళ్ళీ ఎండిపోయి వాటికి మళ్ళీ వెయిట్ లాస్ అవుతుందని చెప్పేసి ముందుగానే కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. చెస్ట్ హాస్పిటల్లో లీడర్స్ ఇన్ లాంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ట్రీట్మెంట్లో చేపట్టిన ట్రీట్మెంట్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టు పలువురు డాక్టర్లు పేర్కొన్నారు. కరీంనగర్లోని సూర్య డస్ట్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ, లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ట్రీట్మెంట్లో చికిత్సా విధానం వల్ల రాబోయే వ్యాధులను అరికట్టడమే కాకుండా ఆరోగ్యకరమైన ట్రీట్మెంట్ అందుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈయనకు లంగ్ ఫైబ్రోసిస్ వల్ల, సిఓపిడి వల్ల, అడ్వాన్స్డ్ లంగ్ డ్యామేజ్ జరగడం వల్ల గత 10 సంవత్సరాలుగా ఆక్సిజన్ అండ్ బైపాప్ సపోర్ట్ మీద ఆఖరకు చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉండే. అయితే మా దగ్గరికి గ్లెనాగిల్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్గా డాక్టర్ తపస్వి గారు గత కొన్ని నెలలుగా వస్తున్నారు. సో మేడం సలహా మేరకు పేషెంట్ని మోటివేట్ చేయడం జరిగింది. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో జరుగుతుంది. అందులో గ్లోబల్ గ్లెనాగిల్స్ హాస్పిటల్స్ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ టీం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతున్నది. సో సాధారణంగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రేర్గా చేసే ప్రక్రియ. సో సాధారణంగా అడ్వాన్స్డ్ సిఓపిడి పేషెంట్స్, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ అని ఇప్పుడు కోవిడ్ టైంలో చూసాము, ర్యాపిడ్గా లంగ్ డ్యామేజ్ జరగడం. సో అలాంటి పేషెంట్స్కి దీనివల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ మనం పెంచినట్టుగా ఉంటుంది. సో అన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ లాగానే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, కానీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అండ్ ప్రాపర్ డోనర్ దొరకడం, ప్లస్ సైజ్ అనేది మ్యాచింగ్ దొరకడం, ప్లస్ యాక్సెప్టెన్స్ మిగతా ట్రాన్స్ప్లాంట్స్తో పోలిస్తే కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఇవాళ మనము వెంకటరాజిరెడ్డి గారు, వాళ్ళ వైఫ్ సుమ, డాక్టర్ వినయ్ కుమార్ గారు, సూర్య చెస్ట్ హాస్పిటల్ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాము. థ్యాంక్స్ మన మీడియా కొలీగ్స్కి ఇక్కడికి వచ్చి ఈ కవరేజ్ తీసుకుంటున్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన కలిగించడానికి ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. డాక్టర్ వినయ్ కుమార్ సార్ మోటివేషన్ వల్లనే వెంకటరాజిరెడ్డి గారికి చేయగలిగాం మేము ట్రాన్స్ప్లాంట్. వాళ్ళ వైఫ్ చాలా కేర్ తీసుకున్నారు, ప్రీ ట్రాన్స్ప్లాంట్ కానీ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ. ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మేము చేస్తే మాత్రమే జరిగేది కాదు, ముందు చూసుకుంటున్న పల్మనాలజిస్ట్ లాస్ట్ 10 years నుంచి వినయ్ కుమార్ సార్ చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉన్నారు. తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడినప్పుడు కూడా జాగ్రత్తగా హైదరాబాద్ వరకు పంపించడం జరిగింది. మెంటల్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్. నేను ఫస్ట్ ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ పెట్టుకునే బాత్రూమ్ పోయేటోని, ఏదైనా కానీ ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యేటోని. వినయ్ కుమార్ గారి సలహాతో ఇట్లా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందని అంటే సరే సార్ అని చెప్పి తపస్వి మేడం గారిని కలవడం జరిగింది. మేడం కూడా బాగా కేర్ తీసుకొని హాస్పిటల్ మన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు
పాత కిరణ్ కుమార్, కార్యదర్శి రొండ్ల ప్రభాకర్ రెడ్డి, కో అధికారి నాగశేషు పాల్గొంటారు. రొండ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్న ఊరు కన్నతల్లి అనే ఉద్దేశంతో నేను కూడా మా గ్రామానికి నాకు తోచిన సహాయ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఎవరైతే కంటి చూపులో సమస్యలు ఉన్నవారికి రేకుర్తికి ఉచితంగా బస్సుల్లో వెళ్ళి ఆపరేషన్ చేసి ఇంటి వరకు ఉచితంగా తీసుకురావడం జరుగుతుందన్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పలువురు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీలో సంవత్సరం కింద జాయిన్ అయినాను. నాకు నా ఫలితానానికి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఈ సెక్రటరీ పోస్ట్కి నేను ఏంటంటే కంపల్సరీ నా విలేజ్కి కంపల్సరీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందుకి ఇదే స్కూల్లో 15,000 పెట్టి స్కూల్లో బెంచ్లు కూడా ఇవ్వడం అయింది. తర్వాత మొన్న ఇదే గ్రామంలో బాడీ ఫీజర్ ఇవ్వడం అయింది. 70,000 మందులు ఇవ్వడం అయింది. వృద్ధులకు కర్రలు తర్వాత మందులు ఉచితంగా ఇవ్వడం అయింది. ఇంకా నాకు ఈ సంవత్సరంతో ఈ పదవి నెక్స్ట్ ఇయర్ కూడా నాకు పదవి ఉండొచ్చు. ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఏమైనా పనులున్నా చేసడానికి నేను ముందుకు వస్తాను. ఒకటి ఈరోజు నేను ఇది 6 నెలల నుంచి నేను ఈ గ్రామంలో నేత్ర వైద్యశాల గురించి నేను అక్కడ మా లయన్స్ క్లబ్లో అప్లికేషన్ పెట్టుకుంటే నాకు ఈరోజు ఇవ్వడమైంది. ఈ రేపాక గ్రామంలో అందరూ చుట్టుపక్కల 10 గ్రామాల కూడా 2,000 పాంప్లెంట్ వంచిన అందరూ వినియోగించుకోవాలని. ఇప్పుడు నాకు ఇవాళ 100 మందికి పైన వచ్చినారు. వీళ్ళ లోపల ఎంతమంది ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళ ఆపరేషన్ ఉచితంగా చేయబడుతుంది. ఇక్కడి నుంచే బస్సు తీసుకుపోయి వాళ్ళ భోజనము అన్ని వసతులు చేసి మళ్ళీ మీకు ఎల్లుండి ఇక్కడ మళ్ళీ గ్రామంలో అప్పటి వరకు మా బాధ్యత. ఎందుకంటే మేము లయన్స్ క్లబ్ మేము సేవ చేయడానికి వచ్చినాం. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఒరవడిని తీసుకొచ్చిందని కర్ణాటక రాష్ట్ర హంగల్ శాసనసభ్యుడు మానే శ్రీనివాస్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, టీపీసీసీ పరిశీలకులు మేడం బాలకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గతానికంటే భిన్నంగా ఈసారి జిల్లా అధ్యక్షుల ఎంపికను వార్డు, గ్రామం, మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకొని జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని, దేశంలోని 5 రాష్ట్రాల్లో పూర్తి చేసుకొని దక్షిణ భారతదేశంలోని తెలంగాణకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, జిల్లాల వారీగా పరిశీలకులు నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకులకు అవకాశం దక్కుతుందని, రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులకే కాదు మండల నాయకులను కూడా ఇదే విధంగా ఎన్నుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. स्वागत करना चाहता हूं इस संगठन सृजन अभियान में। संगठन सृजन अभियान एक नया मॉडल इस देश में कांग्रेस पार्टी ने शुरू किया है। इसका मकसद है कौन जिला अध्यक्ष बनना चाहिए वो हमारे बूथ, ब्लॉक, मंडल के जो नेता है उनकी आवाज होनी चाहिए। हमारे मंडल के प्रतिनिधि, हमारे ब्लॉक के प्रतिनिधि, हमारे कॉन्स्टिट्यूंसी के प्रतिनिधि अपने जिला अध्यक्ष को खुद चुने और ये प्रयास इस देश में अभी 4-5 स्टेट्स में बहुत ही सक्सेसफुली कंप्लीट होके आज दक्षिण भारत के तेलंगाना में ये पहला शुरू हुआ है। मेरे जैसे काफी लोग ऑब्जर्वर्स बन के हर डिस्ट्रिक्ट 2 डिस्ट्रिक्ट में काम कर रहे हैं, लोगों से मिल रहे हैं, उनका अभिप्राय ले रहे हैं, उनका सहमत ले रहे हैं, उनका चॉइस ले रहे हैं। और कांग्रेस पार्टी इस नए बदलाव को सबको साथ लेके चलने का काम करने की ఎరకల జాతి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఎరకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షుడు
మానుబట్టి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుబట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పందుల సంఖ్యను తగ్గించడంలో భాగంగా వాటిని చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పందులను చంపడం నిలిపివేయాలని అధికారులను కోరారు. పందుల పెంపకందారులకు ఒక్కొక్కరికి 10 గుంటల చొప్పున స్థలం ఇప్పించాలని, కమ్యూనిటీ హాల్ కట్టించాలని, ఎరుకల నిరుద్యోగులకు మున్సిపల్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని, బ్యాంకులకు సంబంధం లేకుండా కుటుంబానికి 10 లక్షల రుణాలు అందించాలన్నారు. ప్రభుత్వ కమర్షియల్ భవనాల్లో షట్టర్లు కేటాయించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల నిధిని విడుదల చేయాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి సంపత్, లోకిని రాజయ్య, రేవల్లి సీనయ్య, సాల్ర రాజయ్య, కుర్ర శంకర్, మానుపాటి సంపత్, లోకిని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందో అందులో భాగంగా ఎరుకల కులస్తులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎరుకల కులస్తులను గుర్తించాలని ముందుగా ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. ముందుగా ఏదైతే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్న ఎరుకల కులస్తులను పందుల కోసము పందులు తీయాలని మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు తీయమంటున్నారు. నోటీసు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా పందులు పెంచుకోవడానికి వీరికి ప్రభుత్వ భూమి కేటాయించి ప్రతి పందుల పెంపకదారులైన కుటుంబానికి 10 గుంటల స్థలం ఇవ్వాలని మేము తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఏదైతే మాకు ఎరుకల కులస్తున్నారో మరి పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా పందుల పెంపకం పైన జీవిస్తున్నారు. కేవలం వారు పందులు లేకపోవడం వల్ల చాలా వారి కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా స్పందించే ప్రభుత్వము ఏదైతే పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ పైన కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉద్యోగాలు ఇచ్చినట్టయితే వారి కుటుంబాలు బాగుపడతాయి. లేదంటే మీరు ఉద్యోగాలు ఇప్పించని ఎడల ఏదైతే పందులు పెంచుకుంటున్నారో వారికి ప్రభుత్వ స్థలాలు ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో రాగాపూర్ కావచ్చు మరియు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూమి ఉందని తెలుసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఎరుకల ప్రజాసమితి అధ్యక్షుడిని మా రాష్ట్ర అధ్యక్షుడు కెంసార తిరుపతి గారు ఆదేశాల మేరకు ఈరోజు మా దగ్గర పెద్దపల్లికి వచ్చి మా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఎరుకల సమస్యల గురించి మాకు సమస్యల గురించి తెలుసుకొని మాకు సొల్యూషన్ కోసం మాకు చెప్పడం జరిగింది. మా పెద్దపల్లిలో ఎరుకల ప్రజలు పందులపైననే ప్రధానంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరం సమావేశం ఏర్పాటు చేసుకొని దాని గురించి ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఎరుకల కుటుంబానికి 10 గుంటల జాగా ప్లస్ ఉపాధి మున్సిపల్ ఉద్యోగం కల్పించాలని మరియు ప్రభుత్వమే మాకు ఉపాధి కల్పించి షెడ్లు నిర్మించి స్థలం కేటాయించి లోన్లు ఇప్పించి మాకు అభివృద్ధి పదం తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పుణ్యభూమి వద్ద ప్రభుజీ వీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వారు హాజరై మీడియాతో మాట్లాడారు. నవంబర్ 7వ తారీఖున హిందువులను ఐక్యపరిచేందుకు, సనాతన ధర్మాన్ని పటిష్టపరిచేందుకు ఢిల్లీ నుంచి వారు పాదయాత్ర మొదలు పెట్టనున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మధురలో ప్రముఖ ఆలయాలకు సంబంధించిన సుమారు 200 మంది ఆచార్యులతో పాటు వేలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో నేను కరీంనగర్ నుంచి పాల్గొనడం సంతోషదాయకమన్నారు. ఉత్తర భారతం నుంచే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా హిందువులను ఐక్యతపరిచేందుకు, సనాతన ధర్మాన్ని పటిష్టపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారి స్థానిక మీడియాతో మాట్లాడారు. వారు చేపట్టిన పాదయాత్రకు సంపూర్ణ మస్తు తెలిపారు. आज बागेश्वर धाम की सरकार धीरेन्द्र कृष्ण शास्त्री सनातन धर्म को जोड़ने के वास्ते
हिंदुओं को इकट्ठा करने के वास्ते, हिंदुओं में ऐक्यता लाने के वास्ते, धर्म को बचाने के वास्ते जो कदम उठा के 7 तारीख से पदयात्रा कर रहे, ये इधर ब्रिजधाम लोगों के साथ में इधर ऐलान करके ये स्वामी जी जो कदम उठाए वो केवल नॉर्थ इंडिया नहीं, पूरा साउथ इंडिया से भी स्वामी जी को पूरा सपोर्ट मिलता। हिंदू राष्ट्र बनाने में हर हिंदू भाई एकता में आके स्वामी जी को मदद देंगे और स्वामी जी सनातन धर्म बचाने के वास्ते और सेवा कार्यक्रम करने के वास्ते बहुत से काम कर रहे, हॉस्पिटल्स लगा रहे। वो हिसाब से बागेश्वर धाम में भी हम स्वामी जी का दर्शन करें। आज भी मथुरा ये इतना पुण्य भूमि में स्वामी जी के दर्शन में। శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంఘటన సృజన అభియాన్ ద్వారా దేశంలో నూతన ఒరవడి. ఏఐసిసి పరిశీలకులు ఎమ్మెల్యే మానే శ్రీనివాస్. మానేరు అనంతరెడ్డికి గవర్నర్ పురస్కారం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ విద్యావేత్త పురస్కారాలను ప్రదానం. రస్మా రాష్ట్ర కన్వీనర్గా సౌగాని కొమరయ్య. కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.